విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి. ఏ రోజు అయితే నా శీలం మంచిది కాదందో ఆ రోజు నోట్తోనే అదంతా అబద్ధమని తను ఆడించిన నాటకమని వినోద్కి చెప్పించేశాం. వచ్చిన పని అయిపోయిందని వెనక్కి తిరిగి వచ్చేశాం. రోజీ అంత తేలిగ్గా వదలదే. వదల్లేదు. రాముణ్ణి అడవులకు వెళ్ళొద్దని బతిమాలిన కౌశల్య లెవెల్లో నన్ను వెళ్ళిపోవద్దని బతిమాలింది. నువ్వైనా రికమెండ్ చేయి లక్ష్మి అని అమ్మమ్మని బతిమాలింది. అప్పుడు అమ్మమ్మ రియాక్షన్ ఏంటి? నన్నడుగుతావేంటి? అమ్మమ్మని అడుగు. ఈ అమ్మాయి ఓ తిక్కది, సగం చెప్తుంది సగం చెప్పదు. నువ్వైనా చెప్పమ్మా. చెప్పడానికి ఉంది దీపక్. రోజీతో ఒకటే చెప్పాను, సంజయ్ మీద ప్రేమ పొంగుకొచ్చి నువ్వు సంజయ్ని వినోద్ని కలపాలనుకోలేదు. వాళ్ళిద్దరినీ కలిపితే ఆస్తి ఎక్కడికి పోదని ఈ డ్రామా అంతాడావు. అది అడ్వాంటేజ్ గా తీసుకొని వినోద్కి నిజం చెప్పించడానికి మేము రివర్స్ డ్రామా ఆడాం. ఇప్పటికైనా అర్థమైందా మేమేంటో అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వచ్చేసాం. తర్వాతేముంది మావయ్య? వినోద్ కోపంగా రోజీ దగ్గరకొచ్చి, గ్రాని వయుండి ఇంత మోసం చేస్తావా, నా కాపురం కూరదోస్తావా, నన్ను సంజని విడదీస్తావా అని భారీ డైలాగు చెప్పుంటాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో రోజీ కుప్ప కూలిపోయి ఉంటుంది. కంగ్రాట్స్ మేడం. దేనికి బిడి? ఇంత డ్రామా ఆడకపోతే రోజు పొరపాట్లు కూడా నిజం ఒప్పుకోదు. వినోద్ గ్రాని మాటలు నమ్మి అలాగే అక్కడే ఉండిపోయేవాడు. మొత్తానికి వినోద్కి సంజయ్ మీద ఉన్న అనుమానం కాస్త క్లియర్ అయిపోయింది. అది చాలు. సంజయ్ హ్యాపీ, వినోద్ హ్యాపీ, టోటల్ గా మనందరం హ్యాపీ. వాళ్ళిద్దరినీ కలపాలనుకున్నది ఆస్తి కోసమే కాని అభిమానంతో కాదు. ఈ విషయం నాకు ముందే తెలుసు. కానీ ఈ విధంగానైనా వినోద్కి సంజయ్ మీద ఉన్న అనుమానం తీరిపోతుందని సంజయ్ని తీసుకొచ్చాను. సంజయ్ని తీసుకొచ్చింది కాపురానికి కాదు, నీ మాటల ద్వారా వినోద్ డౌట్ క్లియర్ చేయడానికి. తెలివితేటలు ఏ ఒక్కరి సొత్తు కాదు. బలం ఉంది కదా అని కొండను ఢీకొంటే తల పగిలిపోతుంది. మైండ్ ఇట్. గ్రాని, ఆఖరికి పిచ్చి పెట్టిందల్లా నటించి నన్ను మోసం చేస్తావా? నా మనుడు అని ప్రేమలకు పోసి చివరికి నన్ను సంజని విడదీస్తావా? ఆస్తి కోసం మళ్ళీ మా ఇద్దరిని కలపాలని ఇంత నీచమైన నాటకం ఆడతావా? చిచ్చి, ఇంతమంది చేత ఇన్ని మాటలు అనిపించుకున్నాక ఇంకా ఎందుకు బతుకు? వినోద్, ఇంక నీకు నాకు ఏ సంబంధం లేదు. ఈ కొంపలు ఇంకెప్పుడు అడుగు పెట్టను. ఓ అమ్మగారు, ఏంటి ఇంట్లో పనులన్నీ వదిలేసి మూటామల్లి చదువుకుని బయలుదేరా? పేరెంటానికి వెళ్తున్నావా, పెళ్లికి వెళ్తున్నావా? ఈ ఇంట్లో ఉంటే శవాలతోనూ పిశాసాలతోనూ సరిపోయేట్టుంది. ఇక పెళ్లికి పేరెంట్ అనుకోడానా? నాను మా ఊరు వెళ్ళిపోతున్నా. రావడం పోవడం అంతా నీ ఇష్టమేనా? రావడం మీ ఇష్టమే గాని పోవడం నా ఇష్టమే. మరి మనసుకు కట్టమనిపించింది, వెళ్ళిపోతున్నాను. దేనికో అంత కష్టం? చెప్పాలంటే శాట భారతం అంత అవుద్ది. ఎందుకులేండి, నాకు ఈ ఇంట్లో పని చేయాలనిపించట్లేదు, వెళ్ళిపోతున్నాను అంతే. నీకేం తక్కువ చేశానని వెళ్ళిపోతున్నావు? ఓయబ్బా, ఎందుకు చేయించలేదు? కాసులు పేరు చేయించారు, కొత్త కోకలు కొనిచ్చారు, ప్రేమ అభిమానాలు కురిపించారు. ఈ ఇంట్లో నా వైభోగమే వైభోగం. చూడడానికి 2 కళ్ళు చాలు, చెప్పడానికి 4 నోళ్లు చాలు. అంత బాగా చూసుకున్నారు. మరి పోనీ నీకేం కావాలో చెప్పు నూకాలు, ఇప్పుడు చేస్తాను. ఏటి మీరు చేసేది? ఏటి చేసినా ఆళ్ళ నోళ్ళు కొట్టి ఈళ్ళు కడుపులు కొట్టి సంపాదించిన పాపం సౌందర్యంగా చేసేది వద్దులేండి.
అంత పాప నేనేం చేశానని? నిజంగా చెప్పమంటారా? చెప్పు. ఎలాగో ఇల్లు ఒగ్గేసి వెళ్ళిపోతున్నాను, అదేదో చెప్పేసి వెళ్ళిపోతాలండి. ముద్దబంతి పూల ముచ్చటగా ఉన్న సందెమ్మ గోరి ఇంటి కోడలు వస్తే దొంగ సాచిగా చూపించి వినోద్ బాబు చేత ఇడాకులు ఇప్పించేదాకా మీకు నిద్ర అట్టలేదు. భూదేవులంటి లచ్చిందేవమ్మ గారు ఇంటికొచ్చి అడిగితే ఇసురు కొట్టి సీ కొట్టి అంపించేసినారు. ఇంకా చెప్పమంటారా? ఆ ఎరిపిల్ల భార్గవని అడ్డెట్టుకుని తల్లి కొడుకుల్ని తండ్రి కొడుకుల్ని ఎడదీయాలని తెగ సంబరపడిపోనారు. అల్లుడు గోరని కూడా చూడకుండా దీపక్ బాబుని ఉరుకొమ్మ ఎక్కించడానికి కూడా సిద్ధపడ్డారు. శివరాఖరికి మనుషుల్లోకేసి దిక్కుమాల శవాల చుట్టూ తిరిగారు. ఓలమ్మ ఓలమ్మ, దొంగతనాలు మోసాలు చేయడాలు, మొగుడి పెళ్ళాలను ఎడదీసి కాపురాలు కోల్చినాడు. ఒకటా రెండా? పొట్టలోంచి సేవలు వచ్చినట్టు చెప్తున్నా కొందికి మీరు చేసిన సెండాల పనులన్నీ బయటకు వస్తూనే ఉంటాయి. అది కాదు నూకాలు, వాళ్ల మాటలు వీళ్ల మాటలు నమ్మి ఈ పనులన్నీ చేశానే తప్ప ఇందులో నా తప్పేమీ లేదు. ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయను, సరేనా? నువ్వు లోపలికెళ్ళు. ఎట్టెట్టా నాన్న లోపలికి వెళ్ళాలా? ఇప్పుడు ఇలాగే అంటారు, చేసే పనులన్నీ వెనకాల నుంచి చేస్తూనే ఉంటారు. ఓలమ్మో, ఈ పాప కూడి తింటూ నా నేడు ఉండలేను. మీకు మీ పనికో దండం, నా నొక్కేయండి, నా దాన్ని నన్ను పోతాను. ఎక్కడికి వెళ్తావు నూకాలు? ఏటోకి ఏ చెట్టు కిందన్నా చీరకుంగ పరుచుకొని తొంగుంటాను గాని ఈ దెయ్యాల కొంపలో మాత్రం నాను ఉండలేను. వద్దు నూకాలు, నన్ను వదిలి వెళ్ళిపోవద్దు. నా మనవడు వినోదులా నన్ను దిక్కుమాలిన దాని చేసి వెళ్ళిపోవద్దు. నువ్వు కూడా వెళ్ళిపోతే నన్ను పలకరించే వాళ్ళెవరు, పట్టించుకునే వాళ్ళెవరు? నీలాగా ప్రేమగా అన్నం పెట్టేవాళ్ళెవరు, ధైర్యం చెప్పేవాళ్ళెవరు? ఎవరూ లేరు నూకాలు. నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు, నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు. అయిన వాళ్ళందరినీ దూరం చేసుకున్నాను. నాకంటూ ఒక మనిషి లేక, ఒంటరిగా ఉండలేక, ఆ బాధతో భయంతో ఒకవేళ నేను చనిపోయినా నా కోసం 2 కన్నీటి చుక్కలు రాల్చేవాళ్ళు కూడా ఎవరు లేరు నూకాలు, ఎవరు లేరు. నాలాగా నీకు ఆస్తి లేకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, కానీ కష్టాల్లో ఉన్న వాళ్ళ కన్నీళ్లు తుడిచే మంచి మనసుంది. అందుకే నన్ను వదిలి వెళ్ళిపోద్దని అడుగుతున్నాను. నీకు జీతం ఇచ్చే యజమానురాలుగా అడగడం లేదు, నిన్ను కోప్పడే అధికారంతో అడగడం లేదు, అయిన దానికి కాందానికి నిన్ను తిడుతూ బాధపెట్టిన అమ్మగారులు అడగడం లేదు. ఒంటరిగా మిగిలిపోయిన ఆడదానిలా అడుగుతున్నాను. నన్ను వదిలి వెళ్ళిపోద్దు నూకాలు. నువ్వు కూడా వెళ్ళిపోతే నేనేమైపోతానని భయంగా ఉంది. మీరేడద్దాం గారు, ఆడకూతురు కన్నీళ్ళు ఎట్టుకుంటే నాన్న చూడు. నేను మిమ్మల్ని ఒక్కదాన్ని నొక్కేసి నాన్న ఏడకెళ్ళం గురు, నాన్న ఏడే ఉంటాను గురు, ఏడే ఉంటాను, నాన్న ఏడే ఉంటాను, ఏడకెళ్ళను. సంధ్య, ఆ ఫోటోలు సాక్ష్యాలు
అన్ని అబద్ధాలు. నీ అసిస్టెంట్ మధుకి డబ్బాస్ చూపించి చెల్లి పెళ్లి పేరుతో నిన్ను తీసుకెళ్లి మీ ఇద్దరికి సంబంధం ఉన్నట్టు ఫోటోలు తీయించమని అవి కోర్టులో పెడితే విడాకులు వెంటనే వచ్చేస్తాయని మా లాయర్ సలహా ఇచ్చాడు. నేను వద్దన్నా వినకుండా ఆ పని చేయించాడు. నన్ను తప్పుదోవ పట్టించాడు. అతని మాటల్ని నమ్మి మోసపోయాను. నిన్ను చెడిపోయిన దానిలా నిరూపించాను. ఇప్పుడేమంటావు? నేను చెడిపోయిన దాన్ని కాదని, ఇదంతా మీ గ్రాని మనిద్దరినీ విడదీయడానికి ఆడించిన నాటకమని ఇప్పటికైనా తెలిసిందా? దీపక్ బాబు, ఏదైనా ఎగ్జామ్ కు ప్రిపేర్ అవుతున్నారా? అదేమిటి బీడి అలా అడిగావు? అబ్బే ఏం లేదు, సీరియస్ గా పేపర్ చదువుతుంటేను డౌట్ వచ్చి అడిగాను. కాఫీ తీసుకోండి. వావ్, ఎక్సలెంట్ బీడి. చాలా రోజుల తర్వాత కాఫీ బ్రహ్మాండంగా చేసావు. యు ఆర్ రాంగ్. అదేంటి? మన ఇంట్లో కాఫీ ఎప్పుడూ బాగానే ఉంటుంది. కాకపోతే ఈ మధ్య కేసులు, కోర్టులు ఈ గొడవల్లో పడి ఏం తింటున్నారో ఏం తాగుతున్నారో కూడా పట్టించుకోవడం మానేశారు. మేడం అయితే భోజనం చేసిన రోజులే తక్కువ. మళ్ళీ ఇన్నాళ్లకు కలిసి హ్యాపీగా ఇంటి దగ్గర కూర్చుని తీరిగ్గా కాఫీ తాగుతున్నారు కాబట్టి ఆ టేస్ట్ ఎంజాయ్ చేస్తున్నారు. అది సంగతి. ఏమంటారు మేడం? కరెక్ట్. బేడీ ఈజ్ ఆల్వేస్ రైట్. ఎంత చక్కగా ఎల్ఐస్ చేసావు. టైం బాగోలేక ఇక్కడ ఉండిపోయావు గాని లేకపోతే గొప్పదాని వైపు ఎక్కడో ఉండాల్సిందానివి. నేనెక్కడున్నానన్న సంగతి వదిలేయండి మేడం, కానీ ఇక్కడ ఉండాల్సిన వాళ్ళు మాత్రం ఎక్కడో ఉంటున్నారు. అమ్మా, డైలాగులో ఏదో తేడా కనపడుతుంది. నీకేమైనా అర్థమైందా? మేడం అడిగితే ఏం చెప్తారు? నన్ను అడిగితే చెప్తానుగా. చెప్పు తల్లి. మేడం గారి మనవడు, మీ కొడుకు, ఈ ఇంటికి వారసుడు వినోద్. ఇక్కడ ఉండాల్సిన వాడు తనకో ఇల్లు, భార్య ఉన్న సంగతి కూడా మర్చిపోయి ఎక్కడో ఉంటున్నాడు. అలా వచ్చావా బీడి? మరి ఇది వరకైతే ఏవో అనుమానాలు, అపార్థాలు ఉండేవి. ఇప్పుడు అవేమీ లేవు కదా. హాయిగా ఇంటికొచ్చి ఉండొచ్చు కదా. నిజమే బీడి, కానీ ఇంకేం చెప్పకండి బాబు. ఎంతైనా ప్రేమలు, అభిమానాలు ముందు నుంచి ఉండాలి. మధ్యలో వచ్చే లాభం? సడన్ గా అంత సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చావేంటి? ఇంతకీ ఎవరి గురించి నువ్వు అనేది? కొంపదీసి నన్ను కాదు కదా? మిమ్మల్ని. నిజంగా కొడుకనే అభిమానమే ఉంటే వినోద్ని పాటికి ఇంటికి తీసుకొచ్చి ఉండేవారు. మీరు 1 గంట లేటుగా వస్తేనే మేడం తట్టుకోలేరు. మీకోసం అలాగే వెయిట్ చేస్తూ ఉండిపోతారు. మీరు వచ్చేదాకా భోజనం కూడా చేయరు. కానీ మీరు మాత్రం వినోద్ ఎక్కడున్నా ఒకటేనన్నట్టు అసలు పట్టించుకోకుండా ఉండిపోయారు. నిజమే బేడి. వినోద్కి నా మీద ఇంకా అనుమానం పోలేదు. అందుకే ఊరుకున్నాను. లేకపోతే నేను వెళ్ళి ఎప్పుడో వాడిని ఇంటికి తీసుకొచ్చేదాన్ని. నువ్వు అలాగే అంటావేంటమ్మా? నేను వెళ్ళి వాడిని రమ్మని బతిమాలినా వాడు రాలేదు. నన్నేం చేయమంటావు? ఇక్కడికి రావడానికి వాడు గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అలాగని ఎన్నాళ్ళని వదిలేస్తాం? స్వంత ఇంట్లో ఉండకుండా హోటల్ రూమ్లో ఉంటూ ఎక్కడో తినాల్సిన కర్మ వాడికేంటి? ఎలాగోలా వాడికి నచ్చ చెప్పి ఇంటికి తీసుకురావాల్సింది. వాడేం చిన్న కుర్రాడు కాదు కదమ్మా, 4 తన్నేనే ఇంటికి తీసుకురావడానికి. ఇంటి దగ్గర నిన్ను కాదనే వాళ్ళు లేరు. నువ్వు వస్తే ఆనందించేవాళ్లే తప్ప బాధపడేవాళ్ళు లేరు. హాయిగా ఇంటికి చుండరా అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. వాడు వినిపించుకుంటేగా. అసలు ఈ జనరేషనే అంతా ఇండివిజువాలిటీ అంటారు. పెద్దవాళ్ళు చెప్పింది విన్నట్టే ఉంటారు, కానీ వాళ్ళ మనసుకు తోచిందే వాళ్ళు చేస్తారు. వినోద్ కూడా అంతే. ఏమన్నా అంటే ఏవో కారణాలు చెప్తాడు. ఇక నేనేం చేయాలి? కారణాలు చెప్పడానికి ఇంకేమీ లేవు కదా. నా మీద ఇంకా కోపం ఉంది సరే, నా కోసం రానక్కర్లేదు. సంజయ్ విషయం వాళ్ళ గ్రానియా క్లియర్ చేసింది కదా, మరి సంజయ్ కోసమైనా రావాలి కదా. ఆ విషయమైనా నువ్వు వాడికి నచ్చ చెప్పి వాడిని తీసుకురా దీపక్. సంజయ్ గురించి కూడా ఆలోచించాలి కదా బాబు. ఇన్నాళ్ళు ఎలాగూ దూరంగా ఉన్నారు. ఇప్పుడైనా కలిసి ఉండొచ్చు కదా. భర్త తోడుగా ఉంటే తను కూడా సరదాగా ఇంటి పట్టునే ఉండేది. లేడు గనకనే ఓ ఆదివారం లేదు, సోమవారం లేదు, సెలవు లేదు, పండగ లేదు. బిజినెస్ గొడవలంటూ పాపం అలాగే తిరుగుతుంటుంది. ఎన్నాళ్ళిలా? ఓకే బిడి, పట్టు వదలని విక్రమార్కుల్లాగా మళ్ళీ వెళ్ళి వాడిని ఇంటికి రమ్మని పిలుస్తాను, సరేనా? రమ్మని పిలవడానికైతే మీరెందుకు? నేనే వెళ్తాను. వెళ్ళి వినోద్కు నచ్చ చెప్పి మీతో పాటు తీసుకురావాలి. అలాగే బిడి. అయినా ఆ చెప్పేదేదో అంత సీరియస్గా చెప్పకపోతే కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా.
బాసు, చిన్ననే. ఏరా చిన్న, ఏమైపోయావు? నన్ను ఇక్కడ వెయిటింగ్లో పెట్టి నువ్వు ఎక్కడ తిరుగుతున్నావు? ఏదో పనుంది బయటకు వెళ్ళాలన్నావు. నా పనులన్నీ మార్కుని నీ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంతకీ ఎక్కడున్నావు? వస్తున్నావా లేదా? సారీ బాసు, హాస్పిటల్లో ఉన్న మా నాన్న క్యారియర్ తీసుకెళ్లాల్సి వచ్చింది, అందుకని రాలేకపోయాను. అదేమిట్రా, మీ నాన్నగారిని ఇంకా డిశ్చార్జ్ చేయలేదా? మొన్ననే చేస్తారని చెప్పావు. లేదు బాసు, మరో 1 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలన్నారు, అందుకని డిశ్చార్జ్ చేయలేదు. అలాగా? ఇప్పుడు ఎలా ఉన్నారు? పర్వాలేదు, పూర్తిగా రికవర్ అవడానికి ఇంకా టైం పడుతుంది. సరే, నువ్వు అక్కడే ఉండు, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఎందుకు బాసు, ఇప్పుడు వెళ్ళినా ఎలాగూ పని అవదు, రేపు వెళ్దాం. పందే ఉందిరా, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మీ నాన్నగారిని చూసినట్టయినా ఉంటుంది. నేను వస్తున్నాను. అలాగే బాసు, నేను ఇక్కడే ఉంటాను. జనరల్ వార్డు. ఓకే. చిన్న, రా బాసు, నీకోసం ఎదురు చూస్తున్నాను. నానా వినోద్. నమస్తే అండి. రా బాబు, కూర్చో. బాసు, నాన్నతో మాట్లాడుతుండు, నేను డాక్టర్ గారిని కలిసి వస్తాను. అలాగేరా. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది? పర్వాలేదు బాబు. అసలు ప్రాబ్లం ఏంటి? రెగ్యులర్గా కడుపు నొప్పి వస్తుండేది. ఈ మధ్య మరీ ఎక్కువైపోతేను ఇక్కడికి వచ్చి చూపించాను. అల్సర్ ఫామ్ అయిందని జాయిన్ అయితే మంచిదన్నారు. ఇప్పుడు మళ్ళీ నొప్పిగానే వస్తుందా? టాబ్లెట్స్ వాడుతున్నాను కదా బాబు, అంతగా రావడం లేదు. మీరు పడుకోండి.